యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో శుభాశీర్వాదములు ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు మిమ్మలను నిండారుగా ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఆరాధన కొరకై చేరుకున్న మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక చిన్న మాట దేవుని వాక్యంలో నుంచి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 54వ కీర్తన. కీర్తనల గ్రంథం 54వ కీర్తన 6వ వాక్యాన్ని విందాం. కీర్తనల గ్రంథం 54వ కీర్తన 6వ వాక్యాన్ని విందాం. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. ఈ చదవబడిన లేఖన భాగంలో కీర్తనకారుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవునికి అంటే ప్రియులారా ముందుగా అంటున్నాడు, యెహోవా నీ నామము ఉత్తమము. ఈ మాట చదివినప్పుడు మనకు ఖచ్చితంగా ఇంకొక మాట జ్ఞాపకం రావాలి కదండి. ఏం మాట అది? 34వ కీర్తన కదా. అక్కడ ఏం చదువుతాము? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. అక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే టేస్ట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ఏమండి? యెహోవా ఉత్తముడు అంటే మంచివాడు అని ఇంగ్లీష్లో ఉంది, కానీ మూల భాషలో యెహోవా మహత్యము గలవాడని తెలుసుకొనుడి అంటున్నాడు. ఇక్కడ కూడా యెహోవా నీ నామము ఉత్తమము. ఏమండి? ఉత్తమము అంటే గొప్పది, మహోన్నతమైనది, మంచిది, ఇలా చాలా అర్థాలు వస్తాయి. ఏది మంచిది? యెహోవా నామం. మీకు అర్థమైందో లేదో తెలియాలంటే మీరు సమాధానం చెప్తుంటే నాకు సంతోషంగా ఉంటుంది కదా. ఏది ఉత్తమము? యెహోవా నామము. యెహోవా నామం ఏది కదా? ప్రశ్నలో ప్రశ్న. యెహోవా నామం ఏది? యెహోవా అనేది హీబ్రూ నామం. ఏమండి? హీబ్రూ నామం. దీన్ని వాళ్ళు యావే అంటారు. ఏమండి? యావే అంటారు. ఏమండి? అయితే ఈ పేరుకు తెలుగులో అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో గాడ్. యెహోవా అంటే గాడ్. ఈ తెలుగులోకి వచ్చినప్పటికీ దేవుడు. దేవుని నామం ఏది? ఏమండి? దేవుని నామం ఏది? ఒకసారి భక్తుడైన మోషే అడిగాడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో, ఇశ్రాయేలు దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నారు ప్రభువా, అయితే వారు నిన్ను పంపించిన దేవుడు ఎవరు, ఆయన పేరేమి అని అడుగుతారు ప్రభువా, నేను ఏం చెప్పాలి అని అడిగాడు. ఏమండి? అంటే ఆయన ఏం చెప్పారు? ఏమండి? నేను ఉన్నవాడను అనువాడను. ఇది పేరులాగుందా? కాదు కదండి. నేనున్నాను అని చెప్పండి. నేనున్నాను అనేవాడు నన్ను పంపినవాడు అని చెప్పండి అన్నారు. ప్రియులారా, నిజమే. కానీ ఆయన నామం ఒకటి ఉంది. అందుకనే మట్లాది వారమున ప్రియులారా కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము చూడండి. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 118వ అధ్యాయము మనం చదువుతాం. అక్కడ చూడండి, యెహోవా పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. 26వ వచనం. 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వమందును గాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. వినరా? యెహోవా పేరిట వచ్చువాడు ఎవరైనా? ఎవరి గురించి ఈ మాటలు కీర్తనకారుడు ప్రవచన రూపకంగా చెప్తున్నాడు అంటే ఏమండి? యెహోవా పేరుతో వచ్చేవాడు.
దేవుని పేరు పెట్టుకొని వచ్చేవాడు. ఆ దేవుని పేరేది? ఏమండి, ఆ దేవుని పేరు ఎలా ఉంటుంది? ఆ దేవుని యొక్క ఉన్నతమం ఏమిటి? ఈ పూట మన ధ్యాన భాగం ఇదే. అందుకని మరొక వచనం చదవండి. కీర్తనల గ్రంథం 111వ కీర్తన, కీర్తనల గ్రంథం 111వ కీర్తన 9వ వచనం. కీర్తనల గ్రంథం 111వ కీర్తన. అమ్మా, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది. ఎస్, విన్నరా? ఏమండి, పై వచనాల్లో ఆయన ఏంటో, ఆయన యొక్క గొప్పతనం ఏంటో చెప్తున్నాడు. కిందకు వచ్చినప్పటికీ ఆయన నామము ఎటువంటిదట? పరిశుద్ధమైనది, పూజింపదగినది. హిజ్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెండ్ అంటారు కదండి. పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఏ నామం? ఇప్పుడు మరలా ఏ నామం అండి? యెహోవా నామం. అంటే దేవుని నామం. ఆ నామము పరలోకము నుండి భూలోకానికి వచ్చింది కదండి. అందుకని పరమగీతము 1వ అధ్యాయము 3వ వచనంలో ఇలా అంటాడు. చూడండి, పరమగీతము 1వ అధ్యాయము 3వ వచనం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో. యువర్ నేమ్ ఈజ్ యాజ్ ప్యూర్డ్ ఫ్రేగ్నెన్స్. ఏమండి, విలువైన శ్రేష్టమైన పరిమళ తైలము అంటే పరిమళించు తైలము. యేసు నామం ఏంటంట? పరిమళ తైలం కదండి. ఇది పరలోకము నుండి పోయబడింది, ఇక్కడ లేదు. కానీ చెప్తున్నా, దానికి అర్థం మరొక చోట ఉంది. ఏమండి, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఏ పేరు అది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. దేవుని దూత యోసేపు దగ్గరికి వచ్చారు. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయంలో కూడా దేవుని దూత మరియమ్మ దగ్గరికి వచ్చారు. వచ్చి అంటున్నారు, అమ్మ మరియమ్మ, నీ ఒక కుమారుని కంటావు, ఆయనకి ఏమని పేరు పెడతావు? యేసు. అప్పుడు ఆయన పుట్టాడా? పుట్ల కదండి. ఈ ఈ ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి, ఫ్రమ్ ద హెవెన్ కదండి. పరలోకము నుండి దేవదూత ఈ పేరును తీసుకొచ్చారు. తీసుకొచ్చి మరియమ్మకు చెప్పారు. దాని వివరణ యోసేపుకు చెప్తున్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. ప్రైజ్ ది లార్డ్. విన్నరా? ఆయనకు ఏమని పేరు పెడతారట? యేసు. ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి వచ్చింది కదండి. పరలోకము నుండి పోయబడిన పరిమళ తైలము ఏంటండి? ఏమండి? యేసు నామం. ఏమండి? యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో ప్రవహించే సువాసన గణను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో ప్రవహించే సువాసన గణను మార్చి. నన్నెంతగానో దీవించి, నన్నెంతగానో దీవించి, పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసినే. జుంటి తేనె ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులరా, యేసయ్య నామం ఏంటంట? పరిమళ తైలము. ఈ పరిమళ తైలము ఎక్కడి నుంచి వచ్చింది?
పరలోకము నుండి, అనగా దేవుని యొద్ద నుండి. ఇప్పుడు రండి 118వ కీర్తనలో చదివాం, యెహోవా పేరిట, ఏమండి, యెహోవా పేరిట అంటే దేవుని పేరుతో దేవుడు పేరు పెట్టుకొని వస్తున్నాడు. ఏమని పేరు పెట్టుకున్నాడు? ఈ యేసు అనే పేరు హీబ్రూ నామం ఏంటంటే యెహోషువ. ఏమండి, యెహోషువ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? యెహోవా రక్షకుడు, దేవుడే రక్షకుడు అని అర్థం. ఏమండి, నిజమే. దీన్ని గ్రీకులో ఏమన్నారంటే జీసస్ అన్నారు. ఏమండి, అదే అరమిక్లో ఏమన్నారంటే యేసువా అన్నారు. తెలుగులోకి వచ్చేటప్పటికి యేసు అయింది. యేసు అనగా మూల భాషలో అర్థం ఏంటండి? రక్షించు దేవుడు. ఏమండి, రక్షించు దేవుడు. ఈ నామము ఎటువంటిదట? పరిశుద్ధమైనది, పూజింపదగినది. అందుకే యెహోవా నీ నామము ఉత్తమము, అందుకే నేను దానికి, ఏమండి, దానికి అంటే ఆ పదం బాలేదు, కానీ అసలు అర్థం ఏంటంటే నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఎవరికి? యెహోవా నామమునకు. యెహోవా నామం అంటే ఎవరు? దేవుని పేరిట వచ్చినవాడు. ఆయనే రక్షకుడైన దేవుడు, రక్షించు యేసుక్రీస్తు. ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకలా అంటే ఆ నామము ఎటువంటిదట? నంబర్ 1 మొదటి మాట చూడండి, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం. ఆపత్కాలమందున ఉత్తరమిచ్చునుగాక. వినండి, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. వినండి, ఏమంటాడు? యాకోబు దేవుని నామము ఏం చేస్తుందంట? నిన్ను ఉద్ధరించును. ఉద్ధరించునంటే అంతకుముందు బాగాలేవు, ఏమండి, అంతకుముందు బలహీనపడ్డావు, లేకపోతే అంతకుముందు నీరసపడ్డావు, అంతకుముందు పాడైపోయావు. ఇప్పుడు నిన్ను ప్రత్యేకిస్తున్నాడు. ఉద్ధరించుట అంటే శుద్ధి చేయుట, బాగు చేయుట. నిజమే ప్రియులారా. దీన్నే ఇంకో మాటగా మనం ఏం చదివామండి? అక్కడ 111వ కీర్తనలో చదివాము, ఆయన తన ప్రజలను విమోచించును. ఏం చేస్తాడట? విమోచించును అంటే రిడీమ్డ్. దీనిలో 2 మాటలు వస్తాయి. ఒకటి విమోచించుట, 2 విడిపించుట. విమోచించుట, విడిపించుట. దేని నుంచి? పాపముల నుండి, అపరాధముల నుండి విడిపించు దేవుడు. ఏమండి, అందుకనే దేవుని దూత చెప్పారు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. 3వ పేరు అదే, 3వ మాట. 1 విమోచించును, 2 విడిపించును, 3వది రక్షించును. ఏమండి, రిడీమర్, హెల్పర్, 3వది ఏంటండి? సేవియర్. ఏమండి, ఆయన రక్షకుడు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు. ఈ రక్షించు దేవుడు ఎటువంటి వాడు? పరమగీతంలో చదివాం, ఆయన పూసుకొను పరిమళ తైలము. అంటే అర్థం ఏంటి? నీ మహిమ ఎటువంటిది? నీ మహిమ లేదా నీ దేహం, నీ శరీరం ఎటువంటిది? మహిమతో నింపబడింది. ఆయన మహిమ దేహము కలిగిన వాడు, సమీపించరాని మహా గొప్ప తేజస్సులో ఉన్నవాడు. ఏమండి, మోషే ఆయన్ని చూడలేకపోయాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కెరూబులు, శరాపులు ఆయన్ని చూడలేకపోయారు. ఏమండి, సమీపించరాని తేజస్సుతో ఉన్న దేవుడు. అయితే ఆ దేవుడు ఒకరోజు వీధిలో వెళ్తూ ఉన్నాడు. ఏమండి, మీకు కావాలంటే మీరు తర్వాత చదువుకోండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25 నుండి చదువుకుంటూ వెళ్ళండి. ఏమండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనం. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరేం పేరండి?
యాయీరు. యాయీరు వచ్చి అన్నాడు, అయ్యా 12 ఏళ్ళు గల నా ఒక్కగానొక్క కుమార్తె చనిపోయింది, నువ్వు వచ్చి బ్రతికించాలి రాయ్యా అన్నాడు. పక్కన వాళ్ళు అన్నారు, చచ్చిపోయిన పిల్లని ఏం లేపుతాడు, ఏదైనా బాగాలేకపోతే స్వస్థపరుస్తాడు కానీ చచ్చిపోయిన పిల్ల ఏం చేస్తాడు, ఎందుక ఈ పిచ్చి అని అన్నాడు. కాదు కాదు ప్రభువా, నువ్వు వస్తే నా బిడ్డ బ్రతుకుతుంది అన్నాడు. సరే పద వెళ్దాం అన్నాడు. ఈ లోపల ఆయన వెళుతూ ఉండగా ఏమండి అక్కడికి ఒక సహోదరి వచ్చింది. ఆమె పేరేం పేరు తెలుసా అండి? ఏమండి తెలియదు. ఏం పేరు? ఏమండి 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ. ఎన్ని ఏళ్ళ నుంచి? 12 ఏళ్ళ నుంచి. ఒక రోజు 2 రోజుల 3 రోజుల, పోనీ 15 రోజుల, పోనీ ఒక నెల. వాయమ్మ 3 రోజులు అయితేనేమో నీరసం అండి, 15 రోజులు అయితే మాత్రం పడకేనండి, నెల అయితే మాత్రం హాస్పిటల్కి ఎత్తటమేనండి. వాస్తవం అంటారా కాదంటారా? నిజమే. కానీ ఈమెకు ఆ వ్యాధి ఎన్నాళ్ళ నుంచి ఉంది చెప్పండి? 12 ఏళ్ల నుంచి ఉంది. ఇప్పుడు ఏమో గుమగుమలాడుతుంటుందా, సువాసనగా ఉంటుందా? ఏమండి ఎట్లుంటుంది చెప్పండి? ఏమండి అందుకనే ఏమండి ఇంట్లో వాళ్ళు బయట బారేశారు. ఇప్పుడు ఏమో దిక్కు తోచకుండా ఉంది. అంతేకాదు ఆమె బహు ఆస్తి పరురాలని అక్కడే ఉంది. ఆమె అనేక మంది వైద్యుల యొద్దకు వెళ్ళి తిప్పలు పడి తనకు కలిగిన ఆస్తంతయు వ్యయము చేసుకుని ఎక్కడ తగ్గలేదు, ఆమెకి ఎక్కడ బాగుపడలేదు. ఇప్పుడు ఆమెకి ఎవరో చెప్పారు, ఏమని? రక్షకుడు వస్తున్నాడు. రక్షకుడు అంటే ఏమనుకున్నాం? యేసు వస్తున్నాడు. అప్పుడు ఆమె అనుకుంది, యేసు వస్త్రపు చెంగు మాత్రము ముట్టినా నేను బాగుపడుదును అనుకుంది. ఏమండి బాగుపడుదును అనుకుని ప్రియులరా మెల్లమెల్లగా వెళ్తుంది. మెల్లమెల్లగా ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఎందుకు? నడవలేదుగా కదా, రక్తం ధారలుగా పోతుంటే ఓపిక ఉంటుందా? రెండవది జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే వాసన బట్టి జనం పో పో అని పక్కకే నెట్టేస్తారు. ఎట్ట తిప్పలబడిందో ఎలా జరిగిందో కానీ మెల్లగా ఆయన వస్త్రపు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది? ఆశ పడ్డట్టు ఆయన వస్త్రాన్ని పట్టుకుంది. పట్టుకునేటప్పటికి చెప్పండి ఏం జరిగింది? ఆమె రక్తధార కట్టెను. ఏమండి ఆమె రక్తధార ఎన్నాళ్ళ నుంచి కారుతుంది? 12 ఏళ్ల నుంచి. ఎన్ని గుడ్డలు మార్చుకుందో కదా. ఆ వ్యాధిని ఏమంటారండి? ఏమండి మామూలు భాషలో, మోటి భాషలో ఏమంటారు? గుడ్డలు ఇచ్చే జబ్బు అంటారు కదా. ఎంత తిప్పలబడిందో తల్లి. అయితే 12 ఏళ్ల నుంచి ఉన్న బాధ ఒక్క నిమిషంలో ఏంటి? ఓన్లీ సింగిల్ టచ్. ఏమండి ఒక్కసారి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఏమని చెప్పండి? ధార కట్టిపోయింది. ఇప్పుడు ఎట్టుంది ఆమెకి? ఏమండి ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇక ఏం చేయాలి చెప్పండి? నిలబడిపోయింది. ఆయన ఎంతబడి వెళ్ళింది, ముట్టుకుంది, బాగుపడింది, నిలబడిపోయింది. నిలబడిపోయి చుట్టూ చూస్తుంది. ఎవరు ఆమెని పట్టించుకోవట్లా. ఎందుకని చెప్పండి? ఎందుకని? ఆమె దగ్గర వాసన రాటల్లా. ఇంతకుముందు వాసన వచ్చేది కదా, ఇప్పుడు ఆ వాసన రాటల్లా. కారణం ఆగిపోయింది. బాధ నివారణ అయిపోయింది, స్వస్థత పొందింది. నా దగ్గర శరీరం మీద పోయినసారి పుళ్ళు ఉన్నాయండి, ఇప్పుడు ఎన్ని బాగుపడ్డాయో. నా దగ్గర పోయినసారి రోగం ఉండేదండి, ఇప్పుడు ఎంత తగ్గిపోయిందో కదా. ఇప్పుడు అందరినీ చూసుకుంటా తాను అమ్మయ్యా బాగుపడ్డాను, ఇంకెందుకులే చిన్నగా ఇంటికి వెళ్తాను అనుకుంటుందేమో. ఈ లోపల యేసయ్య వెనక్కి తిరిగి అన్నాడు, ఎవరో నన్ను ముట్టారు. పేతురు అన్నాడు, ఇంతమంది నీ మీద పడుతున్నారు కదా. ఆయన వస్తుంటే వేల మంది వెనకాల వస్తూ ఉంటారు. ఆయన తగలాలని తగేవాళ్ళు కూడా ఉంటారు కదండి. నిజమే. పేతురు అంటున్నాడు, ఇంతమంది నిన్ను ముట్టుకుంటున్నారు, తగులుతున్నారు, తోసుకుంటూ వస్తున్నారు, ఎవరని చెప్పాలి? ఏంటయ్యా అని నా ఎవరో నన్ను ముట్టుకున్నారు, వాళ్ళు ఎవరో చెప్పండి. ఎందుకంటే ప్రభావము, ఫ్రేగ్రెన్స్,
ప్రభావము నాలో నుండి, చెప్పండి, ప్రభావము నాలో నుండి వెళ్ళింది. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఇప్పుడు ఈ పరిమళ తైలాన్ని తాకగానే ఈ పరిమళ తైలము ఆ యొక్క ఫ్రేగ్రెన్స్, ఆ యొక్క వాసన ఆమె దేహంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆమె గబ్బు కొట్టట్లా కదండి, నిజమేనా? దగ్గరకు రానియం కొంతమందిని కదా, వాసన వస్తావు, దూరంగా ఉండు. అందుకనే కడగా ఉండవలెను కదండి. లేవికాండం 15వ అధ్యాయము, లేవికాండం 15వ అధ్యాయం 19వ వచనం చదవండి. లేవికాండం 15వ అధ్యాయం 19వ వచనం, త్వరగా సమయం అవుతుంది. 15వ అధ్యాయం 19వ వచనం, 15లో 19. బైబిల్లో సిద్ధంగా లేరు మీరు. లేవికాండం 15వ అధ్యాయము 19వ వచనం, ఎవరైనాను ఏ స్త్రీ అయినను రక్తస్రావము అయిన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలను. మొదటి మాట విన్నరా? ఎవరైనా రక్తస్రావం కలిగి ఉంటే ఏ స్త్రీ అయినా ఆమె 7 రోజులు ఎట్టుండాలి? కడగా అంటే సపరేట్. కంచం సపరేట్, మంచం సపరేట్, బట్టలు సపరేట్, అసలు వాకిట్లో కామా కదండి. ఇప్పుడు రెండో మాట చూడండి, అక్కడే అన్నాడు, ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు ఆమె అపవిత్రురాలు. ఒకవేళ ఆమెను ముట్టుకున్నా కానీ లోపలికి రా కదండి. నిజమే, దేవునికి స్తోత్రం. ఆమె అపవిత్రురాలు, ఆమె అపవిత్రంగా ఉండాలి. ఆమె దేవుని యొద్దకు రావాలి అంటే ఇక్కడ కొన్ని షరతులు చెప్పారు. ఏమని చెప్పారు? ఏమండి, ఆమె తన అపవిత్రతకు ప్రాయశ్చిత్తమో చెయ్యాలట. అక్కడే ఉన్నాయి, మీ తర్వాత చదువుకోండి. 25వ వచనము, 30వ వచనము మీ తర్వాత చదువుకోండి కదండి. ఆమె దేవుని యొద్దకు రావాలి అంటే ఆమె కడదినములు పూర్తయినాక యాజకుడు ఆమెను పరీక్షించి ఆమె కొరకు ప్రాయశ్చిత్తం చేస్తే ఆమె దేవుని దగ్గరికి రావడానికి అర్హులు. అయితే ఏమి ఎట్ట వచ్చింది? వారం ఆగినాక వచ్చిందా? ఆగిపోయినాక వచ్చిందా? లేదు, స్టిల్ ఆమె అప్పటికీ వాసనే, గబ్బే, కంపే. ఏమండి, అటువంటి కంపుతో నిండిన ఆ స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి ముట్టుకునేటప్పటికి ఏమని చెప్పండి? ఏమండి, పరమగీతము 1వ అధ్యాయము 12వ వచనం తీసి మీ ముందు పెట్టుకోండి కదండి. ఆయన నామము ఏమండి పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఏమండి, ఆయన నామము పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఇప్పుడు ఏమంటుంది? ఏమంటుంది? రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన యా నుంచి వచ్చింది? ఏమికి? ఏమండి, యా నుంచి వచ్చింది? మీరు ఎవరన్నా గమనించారు లేదో, ఒక తెల్లని బట్ట పరుచుకొని ఏమండి ఒక స్పాంజ్ బెడ్ మీద వండుకోండి. ఆ బట్ట తెల్లంగా ఉంటుందా, మాసిపోద్దా? ఎందుకని మాసిద్ది? మాసిపోయిద్ది. కారణం చెప్పండి? ఒంట్లో ఉన్న మట్టి. ఎందుకంటే మనం మట్టి కదా. దేవుడు అన్నాడు, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేసి. మొట్టమొదటి దేవుడు నరుని చేసి ఆయనకి ఏం పేరు పెట్టాడు? ఆదాము. ఆదాము అంటే ఎర్రమట్టి కదా. మనిషి మట్టి. ఈ మట్టి రాలుతూ ఉంటాడు కదా. అందుకే ఎంత తెల్ల బట్ట వేసినా మాసిపోద్ది కదండి. నిజమే. ఈ మలినమైన జీవితం ఇప్పుడు ఎట్లా అయింది చెప్పండి? పరిమళ వాసనగా మారిందట. ఏమా? పరిమళ వాసనగా మారిందట. ఇప్పుడు ఆమె అందరిలో నుంచుంది, అందరూ ఆమెకి వెళ్ళి చూస్తున్నారు. విచిత్రంగా ఏమి ఎప్పుడు వచ్చింది? మనకు అసలు వాసనే రాలేదే, ఏమి ఎట్ట బాగుపడింది కదండి. అందరికీ ఆశ్చర్యం కదా. నిజమే. ఎలా? ఆ పరిమళ తైలమును ఆమె ముట్టుకుంది. ఆమె బ్రతుకు ఏమైపోయింది? పరిమళ తైలంగా మారింది. ఇంకొక తల్లి ఉంది, యోహాను సువార్త 8వ అధ్యాయం, తీయక్కర్లేదండి,
గుర్తుపెట్టుకొని చదువుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రియులారా, శాస్త్రులను పరిసయ్యులను ఒక స్త్రీని తీసుకొచ్చారట యేసయ్య దగ్గరికి. యేసయ్య కూర్చొని దేవుని మాటలు చెప్తున్నాడు అందరికీ. వచ్చి ఆ స్త్రీని అక్కడ నిలబెట్టి, బోధకుడా ఇది ఎవరితో తెలుసా? ఏమన్నారండి? ఇది ఎవరితో తెలుసా? బా ఎంత గౌరవం! ఇది వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. వ్యభిచారం చేసే స్త్రీ దగ్గర ఏమండి సువాసన వస్తుందా, దుర్వాసన వస్తుందా? అన్న నువ్వు ఎప్పుడన్నా చూసావా అన్న? కదండి, నిజమే. వాళ్ళు ఏం చేస్తారంటే లేనిపోని అత్తరు పన్నీరు విపరీతంగా ట్రై చేస్తారు. బట్ కానీ ఎన్ని ట్రై చేసినా తన లోపల ఉన్నటువంటి బలహీనత ఏం చేసి చెప్పండి, ఆ వాసన వస్తుంది. అందుకనే ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆవేశ దగ్గర ప్రియులరా, దేవుని సన్నిధిలో మంచివారు పరిశుభ్రంగా ఉండేవారు ప్రక్కన నిలబడలేరు. ఏమండి, ఆ జాతి వాళ్ళే ఆమె పక్కన నుంచోగలరు. అటువంటి స్త్రీ ఏమండి లాక్కురబడింది, ఆమె ముందు పడవేయబడింది. ఇప్పుడు వాళ్ళందరూ తిడుతున్నారు, ఇది ఎట్టాడిదో, ఇది ఎంత అట్టాడిదో, ఎంత ఎట్టాడిదో. ఏమండి ఎంత చక్కని మాటలో మాట్లాడుతుంటే ప్రభువారు అన్నారు, ఏమన్నారు? సరే ఆమె పాపం చేసింది, సరే మీలో ఎవడు పాపం చేయలేదు వాడు ముందు రాయేయండి అన్నాడు. కింద నేల మీద ఏదో రాసుకుంటున్నాడంట. వాళ్ళందరూ అటు ఇటు చూసి ఒక్కొక్కడు అంటున్నాడు, ఏమని? ఊరే నా పాపాలన్నీ రాస్తున్నాడు. ఏమండి ఇంకొకడు అంటున్నాడు, నీయే కాదు నాయి కూడా రాస్తున్నట్టుగా ఉంది, నాకెందుకు లేనిపోయింది. ఏ ఆమె మీద ఏలు పెట్టి చూపిస్తువే, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? లేదు కదా. నిజమే. ఏమండి ఒక వేలు ఎదుటి వ్యక్తి మీద చూపిస్తే మన వైపు ఎన్ని ఏళ్ళు చూపిస్తున్నాయండి? ఒకసారి చూసుకొని ట్రై చేసి ఎన్నో కదండి. అయితే ప్రియులారా, ఈమె పాపాత్మురాలని నిలిచి ఆ యొక్క నిందలు వేసిన వారు అందరూ వెళ్ళిపోయారు. ఆమె ఒక్కతే నిలబడింది. యేసయ్య రాసి 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 లేచి నిలబడి చుట్టూ చూశాడంట, ఎవ్వరు లేరు, ఆమె ఒక్కతే ఉంది. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడండి? పనికి మళ్ళీ నువ్వు ఎందుకు దొరికావు? వాళ్ళు అసలే మంచోళ్ళు కాకపోతే పో అనొచ్చా అనకూడదా? అంటానికి అర్హుడు అవునా కదా? ఎస్. కానీ ఆయన ఏమన్నాడండి? అమ్మా వాళ్ళు ఏరి, ఆమె ఎవరట? అమ్మా. ఏమండి ఇంగ్లీష్లో ఉంది ఉమెన్. ఏమండి ఉమెన్, అమ్మా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఆమె బ్రతుకు ఏమైపోయింది చెప్పండి? కుళ్ళిపోయిన బ్రతుకు. ఇంకా వివరంగా చెప్పడానికి సమయం చాలదు. వేశ్య బ్రతుకు ఎటువంటిదండి? కుళ్ళిపోయిన పండు లాంటిది. కుళ్ళిపోయిన పండు ఏం వాసన వస్తుంది చెప్పండి? కుళ్ళిపోయిన వాసనే వస్తుంది. కుళ్ళిపోయిన బ్రతుకు, చెడు బ్రతుకు, చండాల బ్రతుకు ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? అమ్మా వాళ్ళేరి, ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా. అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇక ఎన్నడూ పాపమో చెయ్యొద్దమ్మా. దేవుడే అమ్మ అని పిలిచాడు. ఏం దక్కింది ఆమెకి? గౌరవం దక్కింది. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. దీనికి కారణం ఆయన పరిమళ తైలం. ఆ పరిమళ తైలం ఆయన దగ్గరకు వచ్చినప్పటికీ ఆమె జీవితం పరిమళంగా మారిపోయింది. అందుకే దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అట ఏం చేసిందండి? ఒక అత్తరుబుడ్డు తీసుకొని వెనక తట్టు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది చెప్పండి? ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? నేను 12 ఏళ్ల నుంచి రోగంతో ఉన్నా, కుళ్ళిపోయా, గబ్బు కొట్టిపోయా, నా భర్త, నా ఇంట్లో వాళ్ళు అందరూ చీ అన్నారు. నా బ్రతుకు మార్చావు ప్రభా, నన్ను పరిమళ వాసనగా చేశావు. అందరూ నన్ను నోటుకొచ్చినట్టల్లా తిట్టారు.
కానీ నువ్వు నన్ను అమ్మా అనే పిలిచావు. నా బతుకును పరిమళ వాసనగా చేశావు. ఎందుకంటే నా పాపము పరిమళంగా మారటానికి, నా కుళ్ళు కంపు పోయి నేను పరిమళంగా మారడానికి నీ పరిమళ రక్తాన్ని సిలువలో కార్చావు. అందుకే ఆయన అన్నారు, ఇది నా రక్తము, మీ పాప క్షమాపణ కొరకై చిందించబడుచున్న నిబంధన రక్తం అన్నారు. వేదం చెప్పింది రక్తం కలుషహరణం అన్నారు కదండి. రక్తం ఏంటంట? పాపమును కడిగివేసేది. పాపమును కడిగివేయడానికి ఆయన పుణ్య రక్తం, ఆయన పరిమళ రక్తం, ఆయన పరిశుద్ధ రక్తం ఏమండి కార్చి, ఏమండి మురికి దాన్ని, పాపిష్టి దాన్ని, చండాలపు వాసనతో ఉన్న ఆ స్త్రీని పరిమళ వాసనగా చేశాడు. అందుకే ఆ అత్తరు గుడి తీసుకొచ్చి ఆ అత్తరును ఆయన పాదాల మీదకు పోసి ఏం చేస్తుంది చెప్పండి? ఆయన పాదాలునే కడగనా, ప్రభుని పాదాలునే కడగనా, పాదాలునే కడగనా, ప్రభుని పాదాలునే కడగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, నన్నేలు స్వామికి నా జీవనాదుని పాదాలుని కడగనా, యేసు పాదాలుని కడగనా. ఏం చెప్పండి? పరిమళ తైలం, పరిమళ నామం, పరిమళించు నామం. కడమ మాట, చివరి మాట ఏంటండి? పరిమళింపజేయు నామం కదండి. అందుకే దేవుని వాక్య ప్రకారం యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వాక్యం, ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఏమండి? గుమగుమలాడిపోతుంది. మురికి బ్రతుకు, చండాల బ్రతుకు, చీ అనిపించుకున్న బ్రతుకు ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? పరిమళ వాసనగా మారింది. పరిమళ నామం, పరిమళించు నామం, పరిమళింపజేయో నామం. ఏ నామం అది? యేసు నామం. ఏమండి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను, పాపుల కొరకు. ఏమండి? మార్క్స్ వార్తలో ఉంది 10:45లో, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి కాదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును పెట్టుటకును వచ్చాట. తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని ధారలుగా పోసి కుళ్ళిపోయిన బ్రతుకులను, మలినమైన బ్రతుకులను, అపరిశుద్ధ బ్రతుకులను పరిమళ వాసనగా చేశారు ఆయన. అందుకే ఆమె ఆ అత్తరు ఆ కాళ్ళకు పూసింది, మొట్టమొదట కన్నీళ్లతో కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది, అత్తరు ఆయన పాదాలకు పూసింది. ఆయన పాదాలను ఏం చేస్తుందంట? ముద్దు పెట్టుకుంటానే ఉందట. ప్రభువారు అన్నారు, మీరు కావాలంటే లూకాసు వార్త 7వ అధ్యాయము మొత్తం 38 నుంచి చివరి వరకు చదువుకోండి. ప్రభు అన్నారు, ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఏమండి? ముద్దు పెట్టుకుని ఎంత ముద్దు పెట్టుకున్నా తృప్తి తీరలా. ఎందుకని? కుళ్ళిపోయిన బ్రతుకయ్యా, చీ అనిపించుకున్న బ్రతుకయ్యా, అసహించుకున్న బ్రతుకయ్యా, ఒంటరిగా అందరికీ దూరంగా చీ అనిపించుకొని కుళ్ళిపోయి 12 ఏళ్ళు కుళ్ళిపోయిన నా బ్రతుకును నువ్వు పరిమళ వాసనగా మార్చావయ్యా. అందరూ చీ అనిపించుకున్న వ్యభిచార బ్రతుకును మార్చి నన్ను పరిశుద్ధురాలుగా చేసావయ్యా. అందుకే ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుందండి? యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తున్నట్టు? ఏమండి? కన్నీరు పెట్టుకుంటుంది, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. లోపలేమనుకుంటుంది?
నా బ్రతుకును మార్చిన ప్రభువా, నన్ను రక్షించిన ప్రభువా, నా నా దుర్వాసన తీసేసి పరిమళ వాసనగా చేసిన ప్రభువా, నన్ను అపవిత్రురాల్ని పవిత్రురాలుగా చేసిన ప్రభువా, నాకు 10 మందిలోకి వచ్చే అర్హత కల్పించిన ప్రభువా. నిజమే, ఇంత గొప్ప నామం. ఏ నామం అది? ఏమండి, ఏ నామం? యెహోవా నీ నామము ఉత్తమము. యెహోవా ఆయన నామము ఉద్ధరించు నామము. యెహోవా ఆయన నామము పరిశుద్ధమైన నామం. ఆయన నామము పూజింపదగిన నామం. ఆ నామాన్నే, యేసు నామాన్నే, యేసుక్రీస్తును యెహోవా పేరిట వచ్చిన, దేవుని పేరిట వచ్చిన రక్షకుడైన యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన్ని పూజిస్తుంది, ఆరాధిస్తుంది. ఈ పూట వాక్యం వింటున్న నీవు పరిమళ వాసనగా చేయబడ్డావా? నీ బ్రతుకు మార్చబడిందా? నీ కన్నీరు తొడవబడిందా? ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నీకు పరిమళ వాసన భాగ్యం ఇస్తాడు. ఎందుకంటే ఆయన పరిమళ వాసన గలవాడు, ఆయన పరిపూర్ణుడు. ఆయన నిన్ను బాగు చేసి పరిమళ వాసనగా చేసి 10 మందిలో గౌరవంగా దీవెనకరంగా ఉండేట్టుగా చేస్తాడు. కాబట్టి ఆ ప్రభు సన్నిధికి రా. ఎప్పుడైతే ఆ స్త్రీ వచ్చి వస్త్రపు చెంగు ముట్టిందో ఆమె ఏమైపోయిందండి? పరిశుద్ధురాలయ్యింది, పరిమళము అయింది. నేను నా జీవితాన్ని అలా చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఇప్పుడే ఆయన యొద్దకు రండి, ఆయన యందు ఆశీర్వదించబడండి. అట్టి కృప దేవుని వాక్యం విన్న మనందరికీ ప్రభు దయచేయునుగాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.